హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజమండ్రి ప్రాపర్టీస్. రాజమండ్రి ప్రాపర్టీస్లో ఈరోజు మనం కొంతమూరులో ఉన్న ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. సో కొంతమూరులో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీలో ఎవరైనా సరే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. మీకు 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి. మీకు నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది. సో మీరు ఎక్కడ రాజమండ్రి సరౌండింగ్స్లో ఓపెన్ ప్లాట్స్లో కానీ, అపార్ట్మెంట్స్లో కానీ, ఫ్లాట్స్లో కానీ, ఇండివిజువల్ హౌసెస్ కానీ ఏదైనా సరే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఈజీగా మీరు ఇంట్లోంచే సెర్చ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దామండి. సో ఇప్పుడు మనం మెయిన్ రోడ్ నుంచి అపార్ట్మెంట్కి వెళ్తున్నాము. ఇదైతే మనకి చాలా చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది. మనకి మెయిన్ రోడ్డు కొంతమూరు ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి చాలా తక్కువ, అంటే 100 మీటర్స్ కన్నా కూడా తక్కువ దూరమే ఉంది. సో వాకబుల్ డిస్టెన్సే. సో అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. అదైతే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి స్లాబ్స్ అన్నీ కూడా అయిపోయినాయి అండ్ బ్రిక్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. చుట్టూ చూసారు కదా, మనకి రెసిడెన్షియల్ ఏరియా అనమాట. సో ఏరియా కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. సో మీరు కన్స్ట్రక్షన్ పూర్తయిన వెంటనే వెళ్ళి లివింగ్ అయితే ఉండొచ్చు, దానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఊరికి దూరంగానో ఎమ్యూనిటీస్ అన్ని వీళ్ళు ఇవ్వాలా లేదా అనే టెన్షన్స్ అన్నీ లేవన్నమాట. చక్కగా సిటీ మధ్యలో ఉంది, హౌసెస్ మధ్యలో రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. కాబట్టి కొంతమూరులో ఎవరైనా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులో హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మనకి ఓవరాల్గా ఎలివేషన్ అయితే ఇలా వస్తుంది. సో చూసారు కదా, కన్స్ట్రక్షన్ స్టేజ్ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు వర్క్ జరుగుతుందండి అండర్ కన్స్ట్రక్షన్లో. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది. మనకి స్పేషియస్ పార్కింగ్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఫ్లాట్స్కి కూడా పార్కింగ్ అవైలబుల్ ఉందండి అండ్ మనకి బ్యాంక్ లోన్ కూడా మనకి ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. సో మీకు ఇందులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి, ఈస్ట్ 2 వెస్ట్ 2. సో మనకి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది, అంటే నేను విజిట్ చేసినప్పుడు చూశాను. సో ఇప్పుడు మనకి దీనికి లిఫ్ట్ అయితే ఒక్కటే లిఫ్ట్ వస్తుంది, ఎందుకంటే 5 ఫ్లోర్స్ 20 ఫ్లాట్సే కాబట్టి ఓన్లీ ఒక లిఫ్టే వస్తుంది. సో మెయిన్ డోర్ అయితే కూడా చాలా బాగుందండి, డోర్ కమ్ విండో టైప్ ఇచ్చేసారు. అండ్ ఇది కూడా మనకి ఎక్కడ కూడా కామన్ వాల్స్ లేవు. సో ఫ్లాట్కి మధ్యలో కూడా గ్యాప్ ఉంది. సో చూసారు కదా, మనకి కారిడార్ అదంతా కూడా ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఇది చూసారు కదా, డోర్ కమ్ విండో అండి, ఇదే మెయిన్ డోరు. సో ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఇది మనకి 1085 SFT వస్తుందండి. సో ఇది వచ్చేసి లివింగ్ ఏరియా. ఆల్రెడీ మీకు సిమెంట్ ప్లాంక్స్ అవన్నీ కూడా వేస్తారు, ఇదంతా కూడా టీవీ యూనిట్కి. సో మనం ఇటు సైడ్ సోఫా అది సెట్ చేసుకోవచ్చు. సో వెంటిలేషన్ బాగుందండి, ఎందుకంటే ఇటువైపు డోర్ ఉంది. సో డోర్ నుంచి వచ్చినా లేకపోయినా కూడా లైట్ అనేది మనకి విండో నుంచి వస్తుంది. సో ఇదైతే లివింగ్ ఏరియా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది డైనింగ్ ఏరియా అండి. సో సింపుల్గా పైన ఒక లాఫ్ట్ ఇచ్చారు, డైనింగ్ కమ్ కిచెన్ లాగా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ కిచెన్ ట్రెండింగ్లో ఉంది కదా, సో అందుకనమాట. మనకి కిచెన్ నుంచి బయటకు వెళ్తే మనకి యూటిలిటీ వస్తుందండి. సో మనం వాషింగ్ ఏరియా కానీ ఏదన్నా వెజల్స్ వాష్ చేసుకోవాలన్నా, లేదంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి సో ఇదే ప్రొవిజన్ అండి. సో ఇదైతే యూటిలిటీ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది కూడా చూసారు కదా, ఫ్లాట్కి మధ్యన కూడా ఎక్కడ కూడా కామన్ వాల్స్ లేవు. నెక్స్ట్ ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. సో ఇంటీరియర్ అంతా కూడా మనకి వీళ్ళు గ్రానైట్ గుమ్మాలు ఇస్తున్నారు. సో కాబట్టి మనకి ఎటువంటి ఫ్యూచర్లో పెస్ట్ ప్రాబ్లమ్స్ అవేమి ఉండవు అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా కొంచెం స్పేషియస్గానే ఉందండి, అంటే 1000 SFTలోనే బాగా వచ్చిందని చెప్తున్నాను. సో మనకి ఇటు సైడ్ వచ్చేసరికి వార్డ్రోబ్ ఇటు సైడ్ వచ్చింది. సో టాయిలెట్ కూడా మనకి ఆగ్నేయం సైడ్ వచ్చింది, బాగుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసారు కదా, మనకి ఇది చాలా బాగుంది. సో టాయిలెట్ వచ్చేసరికి అవుట్ సైడ్ ఇచ్చారండి, బాగుంది. ఎందుకంటే మనకి 2 కూడా ఇన్సైడ్ అయినా కూడా ఎప్పుడైనా ఒకటి అవుట్ సైడ్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది కొంతమంది బయట ఉంటే బాగుంటుందని సో ప్రిఫర్ చేస్తారనమాట. సో ఇది ఒకటి బయట ఇచ్చారు, అంటే మనకి బయట బాల్కనీ టైప్ వచ్చింది. సో బాల్కనీలోంచి టాయిలెట్లోకి వెళ్ళేలాగా ఉందన్నమాట అవే. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఓవరాల్గా మనకి
ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఇలా వస్తుంది. సో చూసారు కదా. ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూడబోతున్నాము. సో రెండు కూడా ఫ్లోర్ ప్లాన్ అయితే సేమ్ టు సేమ్ అండి, జస్ట్ మిర్రర్ ఇమేజ్ మాత్రమే ఉంటుంది. సో ఇదైతే కనుక లివింగ్ ఏరియా. సో లివింగ్ ఏరియాలో మీకు అంటే నేను వెళ్ళేటప్పటికే లైట్ కొంచెం ఫెయిల్ అయింది, సో అందుకే అలా వచ్చిందనమాట. ఎందుకంటే సన్షేడ్ వన్ సైడే కనిపిస్తుంది. సో ఇదైతే మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. డైనింగ్ కమ్ కిచెన్ వచ్చిందండి, బాగుంది. మనకి ఇటు సైడ్ కూడా మీరు కావాలనుకుంటే ఎక్స్టెన్షన్ చేసి వుడ్ వర్క్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మనకి సింపుల్గా స్టోరేజ్ వర్క్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మనం యూటిలిటీలోకి వచ్చాము. సో యూటిలిటీలో కూడా మనకి వాషింగ్ ఏరియాలో కూడా స్టోరేజ్ అది కూడా బాగా వచ్చింది. సో ఇలా చూసారు కదా, అక్కడ మనం అవన్నీ కూడా యూటిలిటీకి సంబంధించిన థింగ్స్ అన్ని స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదంతా కూడా మనకి గ్రానైట్ గుమ్మాలే వచ్చాయి. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ టాయిలెట్ వచ్చింది. సో ఇది మనకి ఆగ్నేయ సైడ్ వచ్చింది. అలాగే మనకి ఒక వార్డ్రోబ్ కూడా ఇచ్చారు. సో వీళ్ళైతే ఓన్లీ కన్స్ట్రక్షన్ ఒకటే చేస్తున్నారండి. టాప్ ఫ్లోర్ మాత్రమే ఇస్తారు, సీలింగ్ రిమైనింగ్ అని కూడా మనవే, అంటే మనమే చేయించుకోవాలి, కస్టమర్సే చేయించుకోవాలి. ఎవరైతే బయ్యర్ ఉన్నారో వాళ్ళు. చక్కగా పూజకి సపరేట్ రూమ్ ఇచ్చారండి ఈశాన్యంలో. చక్కగా ఎవరైనా పూజ కొంచెం ఇంట్రెస్ట్గా చేసుకునే వాళ్ళకి సపరేట్ రూమ్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇదైతే చాలా బాగుంటుంది. సో ఇదైతే మనకి ఇది ఒక టాయిలెట్ వచ్చేసరికి బయట ఇచ్చారు. సో మనం ఆపోజిట్ ఫ్లాట్లో చూసినప్పుడు కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో టాయిలెట్ మనకి బాల్కనీలో ఇచ్చారు, సేమ్ ఇక్కడ కూడా అంతే అలా ఇచ్చారు. సో ఇదండి ఓవరాల్గా మనకి ఫ్లాట్ అయితే ఇలా వస్తుంది. ఐ మీన్ అపార్ట్మెంట్ అయితే ఇలా వస్తుంది, ఫ్లోర్ ప్లాన్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేయండి. రిమైనింగ్ డీటెయిల్స్ కానీ ఫ్లోర్ ప్లాన్ కానీ నేను ఎలివేషన్ కానీ సెండ్ చేస్తాను. ఇది ప్రైస్ అంతా కూడా నేను కింద సబ్జెక్ట్లో ఇస్తానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.